హలో అండి. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది. సో మొత్తం పోస్టులు వచ్చేసి 14,236 పోస్టులు ఉన్నాయి. సో భర్తీ చేయడానికి ఉన్న ఖాళీలు 6,399 పోస్టులు ఉన్నాయి. అండ్ అలాగే హెల్పింగ్ పోస్టులు వచ్చేసి 7,837 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేయడం జరిగింది. ఈ నెల 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పూర్తి అయిపోతాయి. సో ఈ నెల చివర కానీ లేకపోతే వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ కలెక్టర్ల ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది జిల్లాల వారీగా జారీ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకునేవారు చేసుకోండి. ఇంతకుముందు అంగన్వాడీ పోస్టులకు 10th ఇంటర్ అనేది క్వాలిఫికేషన్గా నిర్ణయించారు. బట్ ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో కొంతకాలంగా డిఈడి బిఈడి చేసిన వారికి ఈ పోస్టులు అనేవి ఇవ్వాలి అని కొంతమంది చెప్పారు. బట్ ఇప్పుడున్న పొజిషన్లో ఏ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అనేది మనం చూడాల్సి ఉంది. అనుకున్న విధంగా డిఈడి బిఈడి చేసిన వారికి ఈ ఉద్యోగాలు అనేవి ఇస్తే కనుక చాలా వరకు న్యాయం చేసిన వారు అవుతారు. అండ్ డిఎస్సి ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని చెప్తా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకి ఏప్రిల్ నెలలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. సో టెట్ కండక్ట్ చేశాక 2 months గ్యాప్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. సో మొన్న జరిగిన 2024లో కూడా ఇదే విధంగా టెట్ నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో మీ ప్రిపరేషన్ని ఎక్కడా కూడా స్టాప్ చేయకండి. ఎక్కువసార్లు రివిజన్స్ ఇవ్వండి. అండ్ లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్న వారికి మాత్రమే జాబ్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ ఇచ్చాక చూద్దాం అని అనుకునే వారికి జాబ్ రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే 2-3 నెలల్లో కష్టపడితే వచ్చేది కాదండి. సో లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్న వారికి మాత్రమే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూషన్ చేయండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. అండ్ ప్లేలిస్ట్లో వీడియోస్ అనేవి ఉన్నాయి, చూసేసి చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.